అందరికి నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మనం అయితే నాగ్పూర్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మనం టీ షర్ట్స్ మీద ఏ డిజైన్ అయినా ప్రింట్ చేయాలని అంటే మన స్క్రీన్ ప్రింటింగ్ మిషన్ అయినా లేదా డిటిఎఫ్ ప్రింటింగ్ మిషన్ అయినా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. అసలు డిటిఎఫ్ ప్రింటింగ్ అంటే ఏంటి, స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఏంటి బ్రో అని అంటే తెలియని వాళ్ళ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిటిఎఫ్ డైరెక్ట్ టు ఫిలిం. డిటిఎఫ్ ప్రింట్ అనేది ఒక మోడర్న్ టెక్. మనకు కావాల్సిన డిజైన్లన్నీ పీఈటీ ఫిలిం అంటే పాలిఎథిలిన్ ట్రైఫలైట్ ఫిలిం, ఈ ఫిలిం మీద ప్రింట్ చేస్తారు. అలా ప్రింట్ అయిన దాన్ని మనం టీ షర్ట్స్ మీద హీట్ ప్రెస్ చేసుకుంటాం. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే జెరాక్స్ మిషన్ లాగా ఉంటది. స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఒక ట్రెడిషనల్ ఆర్ట్. మనకి ఏ డిజైన్ కావాలన్నా మనమే స్క్రీన్స్ ని రెడీ చేసుకోవాలి. ఇంక్స్ ని స్క్రీన్ మీద పోసుకొని మనకు కావాల్సిన ఇంక్ ని ప్రెస్ చేసుకోవాలి. కానీ అక్కడ డిటిఎఫ్ మిషన్ లో ఏమవుతుందంటే ఇంక్స్ ఆల్రెడీ పోసేసి ఉంటాము. మిషన్ కి ఏం కావాలో ఆటోమేటిక్ గా తీసుకొని ప్రింట్ చేసుకుంటుంది. కానీ స్క్రీన్ ప్రింటింగ్ లో మనం మాన్యువల్ గా డిజైన్స్ అయితే చేస్తాం, అంతే తేడా. స్క్రీన్ ప్రింటింగ్ అనేది చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. స్క్రీన్ అన్ని మనమే సెట్ చేసుకోవాలి. అండ్ ఒక స్క్రీన్ ని ఒక డిజైన్ కే పనికొచ్చింది. మళ్ళీ ఆ స్క్రీన్ అనేది మళ్ళీ యూజ్ చేయలేం. స్క్రీన్ ప్రింటింగ్ చేయాలంటే సెటప్ అనేది చాలా టైం పడుతుంది. కానీ ఎందుకు బ్రూ స్క్రీన్ ప్రింటింగ్ నే చూస్ చేసుకున్నాను అంటే ఎందుకంటే డిటిఎఫ్ ప్రింట్ కన్నా స్క్రీన్ ప్రింటింగ్ అనేది కొంచెం డ్యూరబుల్ గా అండ్ లాంగ్ లాస్టింగ్ గా అండ్ స్ట్రెచ్ రెసిస్టెంట్ గా ఉంటాయి డిజైన్స్ అనేవి. స్క్రీన్ ప్రింటింగ్ అనేది వర్క్ ఎక్కువ, కానీ డిజైన్స్ అనేది చెక్కు చెదరకుండా ఉంటాయి వెన్ కంపేర్డ్ టు డిటిఎఫ్. కానీ బోత్ డిటిఎఫ్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ ఈ రెండు చాలా బాగుంటాయి. బట్ అట్ ప్రెసెంట్ స్క్రీన్ ప్రింటింగ్ సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మళ్ళీ డిటిఎఫ్ కూడా తీసుకుంటాము, కానీ ఫస్ట్ అయితే స్క్రీన్ ప్రింటింగ్ సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఈ టాపిక్ మీద డీటెయిల్ గా వీడియో అయితే చేయాలి, ఎందుకంటే ఈ 2 లైన్స్ లో అయితే మనం చెప్పలేము. ఇప్పుడైతే మనం నాగ్పూర్ కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మనకి ట్రైన్ నాయుడుపేట నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేసి ఫ్రెషప్ అయిపోయి మనకి ఈ ట్రైన్ అనేది చెన్నై టు జమ్మూ కాశ్మీర్ అయితే వెళ్తది. మనం అయితే నాయుడుపేట నుంచి ఎక్కేసి అండ్ నాగ్పూర్ లో అయితే దిగిపోవాలన్నమాట. ఈ వ్లాగ్ అనేది ఆ స్క్రీన్ ప్రింటింగ్ మిషన్ కొనడానికి అయితే వెళ్తున్నాము నాగ్పూర్ కి. అక్కడ మిషన్ కొనేసి మళ్ళీ రిటర్న్ అయితే వస్తాము. ఈ వ్లాగ్ అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది. ఈ వీడియోలో మీకు ఏది నచ్చిందో కమెంట్ అయితే చేయండి గైస్, అండ్ ఏం నచ్చలేదో కూడా కమెంట్ చేయండి అండ్ ఫుల్ వ్లాగ్ చూసేయండి. ఇప్పుడే లేచినాము. లేయడం అంటే ఈ చైర్ల మీద మొనుకున్నాము, లేచినాము. ఇందాక నుంచి ఒకడు అరుస్తా ఉన్నాడు, ఏ నాస్తా 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 అంట. పోయి ఫ్రెష్ అయిపోవాలి, త్వరగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ 4 గంటలకు ట్రైన్ ఉంది. వీడియో అయిపోయి వీడియో కట్ చేసే టైంకి సడన్ గా ఒకడు వచ్చి భయపడుకునే కవర్ ఇది ఎంత, ఇది ఈ కవర్ ఎంత, ఐప్యాడ్ మీరు ఎక్కడ కొన్నారు, ఈ ఐప్యాడ్ నా కాడ కూడా ఉంది అనేసి మాట్లాడడం అయితే జరిగింది. వీడియో కూడా నాయన నీకు కొంచెం భయపడ్డాను. ఫ్రెష్గా రెడీ అయితే అయిపోయాం ఫ్రెండ్స్. వీడు కూడా రెడీ అవుతున్నాడు మనోడు. బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, అంతే ఎర్రగా ఉంది అందే. సరే ఇప్పుడైతే ఒక 500 మీటర్లు ఉంది. 500 మీటర్లకి లగో పోవాలా. పోయి 11 గంటలకు స్టార్ట్. అప్పట్లో పాస్ స్టేషన్ ఇది చూడండి, పాత స్టేషన్ ఎట్లుంది. మరి నిజంగానే రా, దాన్ని చూస్తే దాని మొహం చూస్తే చెప్పేయగలుగుతా. సరే ఇప్పుడు పోయి తినడానికి ఎత్తుకుందాం ఒక ప్లేస్, మంచి ప్లేస్. తినడానికి వెళ్ళినప్పుడు నాగ్పూర్కి ఫ్రెండ్స్ అందరు ఎక్కడ చూసినా పాన్ పరాగ్ తినడం, పాన్ పరాగ్తోనే ఫుడ్ ఉండడం. ఇంకా మొత్తం ఎతికి ఇంకా రైల్వే స్టేషన్ ఎదురే తినాల్సి వచ్చింది. ఆఖరికి వాడు కూడా చేతులతో పాన్ పరాగేస్తూ అదే చేతితో టిఫిన్ పెడతా ఉన్నాడు. ఇంకా టిఫిన్ దొరకపోలేదు, అందుకే ఇంకా ఆడే తినాల్సి వచ్చింది. ఏదో అట్లా ఉండింది, మొత్తం గెంజి ఉండింది మొత్తం నీళ్ళైతే. టిఫిన్ అయిపోయింది. మనకి రైల్వే స్టేషన్ కాడ నుంచి స్క్రీన్ ప్రింటింగ్ షాప్ కి వచ్చేసి ఒక 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటది. మన షాప్ కాడికి వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా మేమైతే 1.5 hour అయితే వెయిట్ చేసాము. హాఫ్ అన్ అవర్ అయింది, గంట అయింది, కాలు ఎత్తల, ఫోన్ ఎత్తల. ఇక్కడ ఒక షాప్ ఉంది, ఆ షాప్ కాడికి వచ్చాం. వాళ్ళు అడిగితే ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు 16 కిలోమీటర్లు అని చెప్పి వెళ్తే అక్కడ కొత్త షాప్ ఓపెన్ చేశారంట. వీళ్ళకి ఫోన్ చేస్తే ఒక 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తా అన్నాడు ఓనర్. పరాగ్ అంట, ఇంకోటి మైసూర్ పాకు. ఇదే షాపు. ప్రస్తుతానికి ఇది వర్క్ షాప్ లాగా ఉంది. ఏమైనా ఆర్డర్లు వస్తే ఇక్కడ నీట్ గా ప్యాకింగ్ చేసే దానికోసం లాగా ఉంది. దాదాపుగా 1.5 hour అయితే వెయిట్ చేశాం గైస్. ఓనర్ అయితే వచ్చి ఇంకా ప్రైస్ అన్ని కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత పక్కనే SBI బ్యాంక్ ఉంది, అక్కడ పోయి క్యాష్ తీసుకొని క్యాష్ ఇచ్చేసి మిషన్ అయితే బుక్ చేసుకునేసాము. ఇక్కడ పని ఏంటంటే మిషన్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. వితిన్ 6-7 days లోకి అంతా మిషన్ వచ్చేస్తుందంట. ముందన్నిటికన్నా ఆకలేస్తుంది. ఇక్కడ బండి రోడ్లు తప్ప ఇంకేమీ లేదు. మొన్న తిరుపూరికి పోయాం, ఎంత బాగుండింది ఫుడ్, ఏకదమ్ ఉండింది. వీడేమంటే నిన్న విజయవాడలో తినిందే, ఇంతవరకు సరిగ్గా ఫుడ్ తినిందే లేదు. సరే గైస్, బ్యాగ్ని క్లాక్ రూమ్లో పెట్టేసి నాగ్పూర్ సందుల్లో తిరిగేటప్పుడు వీడియో చేస్తాను. ఇంకా
సందుల్లో అంటే నాగ్పూర్ చోర్ బజార్ అని అర్థం. ఎందుకంటే ఆ సందులన్నీ చాలా క్రౌడీగా, ఇంకా అన్నం కూడా తినకపోయేసరికి దాహం వేసి ఒక ఆరెంజ్ జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అండ్ చోర్ బజార్కి ఎందుకు వచ్చామంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈవినింగ్ 4కి రావాల్సిన ట్రైన్ మనకి మార్నింగ్ 4 AM వస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా దగ్గరలో ఏది బాగుంటుంది నాగ్పూర్ లో అని చూస్తా ఉంటే చోర్ బజార్ కనపడింది. అందుకని చోర్ బజార్కి అయితే రావటం జరిగింది. వచ్చిన దానికి ఒక షూ అయితే తీసుకుంటున్నాడు మనోడు. షూ అయితే చూడండి 500 అంటే ఈ షూ ఏకదమ్ము సూపర్ ఉంది. షూ క్వాలిటీ కానీ 500కి యాడ్ వస్తుంది, ఓన్లీ నాగపూర్లోనే వస్తుంది. మనోడు షూ అయితే వేసాడు చూడండి. 500 కంటే అలాంటి షూలు మన సైడు మినిమం బయట అమ్మినా ఇలాంటి షూలు మనకి దాదాపుగా 1000 నుంచి 1500 అమ్ముతారు అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. ఈడనుకో ఓన్లీ 500. వచ్చేసాం గాయస్, వచ్చేసాం. కొనింది అయితే చూపిరా, ఇటు రోబో లాగా చేస్తున్నాడు. చూపిరా, నవ్వురా, కనీసం నవ్వట్లేదు రైడు. నవ్వురా. ఇంకా నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 4 దాకా వెయిట్ చేస్తా ట్రైన్ కోసం బందోబస్తుగా. ఎప్పుడెప్పుడు దొంగలు వస్తారా నాయన అని బిక్ అంటే వెయిట్ చేసి ఎర్లీ మార్నింగ్ 4కి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెళ్ళి తినాలి. తినేసి వచ్చి ఇంక రెస్ట్ తీసుకోవాలి. బాగుంది, నాకు బాగుందన్న. ఫుడ్ తిన్నాము చూడండి. చెయ్యి అంతా ఎర్రగా అయిపోయింది. నా చెయ్యి అంత కలర్ వేసారు. హాన్మారాకి వేసాడు లేకపోతే కలర్ వేసాడు అర్థం కావట్లేదు. నిజంగా అంత ఎర్రగా ఉండింది ఫుడ్ అయితే మటుకు. ఇంకా ట్రైన్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3కి అంతా విజయవాడలో ఉండాల్సింది. ఎర్లీ మార్నింగ్ 3కి ఇక్కడికి వస్తుంది ట్రైన్. దానికోసం వెయిట్ చేసి, ఎందుకంటే సాటర్డే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి చెన్నైకి. మరి ఇంకేం చెప్పాలరా? లేదు ఎక్కడికి పోవట్లే, ఇంటికి మళ్ళీ అక్కడికి పోవాలా. అక్కడికి పోయి కొంచెం పనులు ఉన్నాయి, ఆ పనులు చేసుకొని రావాలి. మళ్ళీ ఆ పనులు చెప్తే చెప్పద్దురా అంటే అన్నీ చేసేటప్పుడు చెప్పాలి, మనం ముందే చెప్పాలి. అంతే గైస్, ఈ వీడియోకి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.